అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరు అందరూ బాగున్నారు కదా. సో దేవుని మహాకృపను బట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన సాక్ష్యాలు మేము మీ దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలా కమెంట్స్ మేము చూసినప్పుడు అందులో కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు నిరుత్సాహపడుతున్న పరిస్థితి. జస్ట్ మాకు తెలుసు మీరు ఎన్ని సమస్యల మధ్యన వెళ్తున్నారో, మీ ప్రయాణం ఎట్లా ఉందో మరి ఒక 100% మాకు అర్థం అవ్వకపోయినా మ్యాక్సిమం మాకు అర్థమవుతుంది. సమస్యలు, శ్రమ, లేకపోతే బాధలు ఇవన్నీ మనల్ని కృంగదీసేసి ఒంటరిగా చేసేసి చివరాఖరికి వచ్చేసరికి మనం అనుకుంటాం ప్రభు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశారేమో, ఆ పరిస్థితి చూసి దేవుడు కూడా మమ్మల్ని వదిలేశారేమో. ఒకవైపు స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు, చివరాఖరికి ప్రభు కూడా మనల్ని విడిచిపెట్టేసరేమో అని ఒక్కొక్కసారి బాధపడుతుంటాం. కానీ కాదు. భక్తులు అనుభవంతో ఒక మాట రాశారు. ఆ మాట మీకు చదవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 136వ కీర్తన 23వ మాట మనం చదివినప్పుడు, మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును, ఆయన కృప నిరంతరం ఉండను. మన దీనదశలో మనం ఉన్నప్పుడు, దీనదశ అంటే మీకు తెలుసు కదా, ఏమీ లేని పరిస్థితి, ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి, బలహీనమైన పరిస్థితి, ఏ ఆధారము ఏ దిక్కు లేని పరిస్థితి ఉన్నప్పుడు, మనల్ని అందరూ మర్చిపోయినప్పుడు మనల్ని ఒకరు జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబం మర్చిపోయింది, నన్ను అమితంగా ప్రేమించే నా స్నేహితులు, మిత్రులు అందరూ మర్చిపోయారు, యేసయ్య కూడా నన్ను విడిచిపెట్టేశారేమో, మర్చిపోయారేమో నువ్వు అనుకుంటున్నావు. కాదు. నీ దీనదశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నీ రుణబాధల మధ్య నువ్వు ఉన్నావు, ఈరోజు రోగం మధ్యన మనం ఉన్నాం. ఒక్కసారి నువ్వు ప్రభు వైపు తిరిగి కనిపెట్టు. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా, నా పట్ల నీకు ఉండే ఉద్దేశాలు ఏంటో నాకు తెలిసే ప్రభు అని నువ్వు ప్రభు సంధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. మనమే అనుకుంటాం అంటే వెంటనే జవాబు రావాలి. 1 సంవత్సరం వెయిట్ చేస్తాం, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, ఇంకా రాకపోయేసరికి 3-4 సంవత్సరాలు కూడా ఒక్కొక్కసారి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా రాకపోయేసరికి ఇంకక్కడితో మనం అనుకుంటాం లేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశారని. కానీ కాదు. యేసేబు జీవితంలో తన ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చాలా సంవత్సరాలే పట్టింది. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. వెయిట్ చేయాలి. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తారంటే, నీ చుట్టూ ఉన్నవారు నీకు నిజమైన బంధువులా లేకపోతే రాబంధులా, వారు నిజమైన స్నేహితులా లేకపోతే అవసరానికి వచ్చిన స్నేహితులా, లేకపోతే నీకుండే పరిస్థితులన్నీ ప్రభు ఎట్లా మారుస్తాడో, నీ చుట్టూ ఉండే ప్రతి పరిస్థితిలో ఏది మంచిదో ఏది చెడో నీకు తెలియచేయడానికి కొన్నిసార్లు ప్రభు నిన్ను ఎంప్టీ హ్యాండ్స్తోనే ఉంచుతాడు. కానీ యూ విల్ నెవర్ బీ ఎంప్టీ. మనం ఇప్పుడు ఖాళీగా చేతులతో మనం ఉండం. అందుకే దేవుని వాక్యం అంటది, నిన్ను తలగా నియమించును కానీ ఆయన తోకగా చేయడు. నువ్వు పైవాడిగా ఉండువు కానీ క్రిందవాడిగా ఉండవు. ఎందుకో తెలుసా, నీ దీన దశని దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో ధైర్యంగా ప్రార్థన చేయి. ప్రార్థన ఎప్పుడు మానద్దు, దేవునితో సంభాషణ ఎప్పుడు ఆపద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుదురుగాక. ఆమేన్.